నంద్యాల పటాన్పేట హరిజనవాడ మల్దార్పేటలో గెలుపే లక్ష్యంగా ఇంటింటి ప్రచారం చేపట్టిన ఎస్డిపిఐ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ నంద్యాల ప్రజలు ఎస్డిపిఐ పార్టీ కుట్టు మిషన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఎస్డిపిఐ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వక్ఫ్ ఆస్తులను పరిరక్షణ భూములు రీసర్వే నగర అభివృద్ధి త్రాగునీరు రోడ్డు డ్రైనేజ్ పరిసర ప్రాంత పరిశుభ్రత అన్ని ప్రభుత్వ శాఖలలో అవినీతి రహిత పాలన కోసం కృషి చేస్తారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎమ్మెల్యే అభ్యర్థి ఫాజిల్ దేశాయ్ పేర్కొన్నారు. साबित करने का टाइम है प्लेटफॉर्म बनाने के अस्सलामुअलैकुम खैरियत से है इस बार मीटिंग बोर्ड कई बोले थे बड़े बड़े पार्टी सब हमें लड़ते रहते बैकबोन मालूम हमारी पार्टी भी है इतने साल बड़े बड़े पार्टियाँ क्या करेंगे पार्टी है जरूर हमारे ताकत बनेंगे नंद्याल के अंदर जैसे पार्टियाँ वोटा डाली रेटा से बड़ा लोग कमा हमारी पार्टी है जरूर लालू जिताना तुम्हें हाँ जरूर जिता लेना तू क्या सीएम से बोला लॉजिकल जगह है बोल दोस्त तू भी దళితుల కోసం మనందరి కోసం పోరాటం ఉన్న 10 సంవత్సరాలు పెద్ద పెద్ద పార్టీలు పోయి బీజేపీతో పోటీ పెడుతున్నారు వాటిని మీరే కాపాడుకోవాలి తప్పకుండా ఓటేయాలమ్మా ఊరికే రాలేదు దళితుల పైన ముస్లింల పైన దాడులు జరుగుతుంది వాటి వ్యతిరేకంగా మేము పోరాటం చూస్తుంటున్నాం. నంద్యాల నియోజకవర్గంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు అహర్నిశలు నంద్యాల నియోజకవర్గంలో ప్రతి గడపకు తిరిగి ఈరోజు ఎస్డిపిఐకి సహకరించవలసిందిగా కోరాము. కానీ చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే ప్రజలే చాలా వరకు ముందుకొచ్చి ఈసారి ఎలాగైనా ప్రత్యామ్నాయ శక్తి నంద్యాల పట్టణానికి అవసరము. పెద్ద పెద్ద పార్టీలు పెద్ద పెద్ద వాగ్దానాలు చేసి మోసం చేయడం జరిగింది. ఈసారి ప్రత్యామ్నాయ శక్తి అనేదే నంద్యాల పట్టణానికి వస్తే ప్రశ్నించే వాళ్ళు కూడా అసెంబ్లీకి పంపించాలనే ఉద్దేశంతో నేను నంద్యాల ప్రజలు ఉన్నారు. చాలా సంతోషకరమైన విషయం. నేడు సొంత వార్డైన 2 వార్డులో కూడా